నమస్తే, నా పేరు నరేష్. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల బలోపేతానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేలా ప్రభుత్వం తీసుకున్న చర్యలను వ్యతిరేకిస్తున్నాం. సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా. జీవో నెంబర్ 107ను సవరించి తమ డిమాండ్లు నెరవేర్చాలి. కొనసాగుతున్న జూడాల సమ్మె. సంక్షేమ వసతి గృహాల బలోపేతానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. నేడు ఆంధ్ర బ్యాంక్ వారోత్సవాల్లో భాగంగా స్థానిక రాజావారి తోటలోని సంక్షేమ బాలికల వసతి గృహంలో జరిగిన దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంక్షేమ హాస్టల్లో ఎటువంటి లోటుపాట్లున్నా తమ దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఆత్మరక్షణ కోసం కరాటే కూడా నేర్పిస్తాం. ఆత్మరక్షణ మనలో కావాలి, ప్రభుత్వానికి మంచి పేరు కావాలి, ముఖ్యమంత్రి గారికి మంచి పేరు కావాలి. ఈ బాధ్యత చక్కగా చదువుకుని బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తులో మంచి సమాజం చదువుకోవాలి. అగ్రిమెంట్ నీకు మాకు అగ్రిమెంట్, ఎందుకు ఆ అగ్రిమెంట్ ని మీరు తప్పకూడదు, సరేనా? టోల్ ఫ్రీ నెంబర్ ఉంది మీ దగ్గర ఉంది కదా ఆల్రెడీ, అక్కడ నోట్స్ కోసం పెట్టండి, నాతో మాట్లాడండి ఎప్పుడన్నా. అక్కడ మీకు మంచి అవకాశాలు ఉంటాయి, సౌకర్యాలు బాగా ఉంటాయి. అక్కడ ఏముంటుంది, అక్కడే క్వార్టర్స్ ఉంటాయి, టీచర్స్ అక్కడే ఉంటారు, ప్రిన్సిపాల్ అక్కడే ఉంటారు, వార్డెన్లు అక్కడే ఉంటారు, ఆడుకోవడానికి ఆట స్థలం ఉంటుంది, మంచి డైనింగ్ హాల్ ఉంటుంది, మంచి మంచి గదులు ఉంటాయి, మంచి స్టీమ్ మీద వండుతారు, స్టీమ్ కుక్ ఫుడ్ అన్నమాట. అంటే స్టీమ్ సహాయంతో భోజనం మీకు వంట వండుతారు. డార్మెటరీ సపరేట్ గా ఉంటుంది. ఒక 5 నుంచి 10 ఎకరాల మధ్యలో మంచి వాతావరణంలో మీరు చక్కగా చదువుకోవచ్చు. ఇక్కడ కంటే మెరుగైన సౌకర్యాలు ఉంటాయి. అందుకే ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే హాస్టల్ కంటే రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఎక్కువ సౌకర్యాలు ఉంటాయి కాబట్టి రిజల్ట్స్ కూడా బాగా వస్తున్నాయి. పూర్ణ ఆనంద్ తెలుసు కదా, 2 పిల్లలు మన హాస్టల్లో రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్న పిల్లలు ఎవరెస్ట్ పర్వతం ఎక్కారు. ప్రపంచంలోనే అతి చిన్న వయసులో 14-13 సంవత్సరాల తర్వాత ఎవరెస్ట్ శిఖరం ఎక్కింది ప్రపంచంలోనే మన అమ్మాయి పూర్ణ. మన హాస్టల్లో చదువుతుంది రెసిడెన్షియల్ స్కూల్లో. అంటే దాని అర్థం ఏంటి, మీకు మెరుగైన సౌకర్యాలు ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహించి మిమ్మల్ని బలపరిచి మీకు ధైర్యాన్ని ఇస్తే, విశ్వాసాన్ని కలుగజేస్తే, మంచి సౌకర్యాలు ఇచ్చి ఎవరెస్ట్ శిఖరాన్ని కాదు మీరెంత గొప్పవాళ్ళు అంటే ప్రపంచాన్ని కూడా జయిస్తారు. అవునా కదా, ప్రపంచాన్ని కూడా చేస్తే ఆ సమర్థత మీరు. అయితే మీరు చేయాల్సిందంటే మీకు మంచి భోజనం పెట్టాలి, మంచి బట్టలు ఇవ్వాలి, మంచి సౌకర్యం ఇవ్వాలి, మంచి ట్యూషన్ పెట్టాలి, చక్కగా చెప్పాలి, అన్ని విషయాల్లో ప్రోత్సహించాలి. కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేలా చర్యలు తీసుకుంటుందని, దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా తాము అన్ని కలెక్టరేట్ల ఎదుట నిరసన ధర్నాలు చేస్తున్నామని సిపిఎం జిల్లా కార్యదర్శి పాసిం రామారావు తెలిపారు. వామపక్షాలు, ప్రజా సంఘాల పోరాటాల ఫలితంగా అప్పటి యూపీఏ ప్రభుత్వం వ్యవసాయ కూలీల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ఈ చట్టాన్ని ఇప్పటి బీజేపీ ప్రభుత్వం తక్కువ బడ్జెట్ కేటాయించి కొన్ని ప్రాంతాలకే పరిమితం చేస్తుందని, ఇటువంటి చర్యలను తక్షణమే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. అన్ని మండలాల్లో మేము ఉపాధి హామీ పనులు చేపిస్తాం. అన్ని మండలాల్లో పనులు తగ్గించడానికి కోసం సిపిఎం పార్టీ ఈ పథకాన్ని రక్షించుకునే దానికోసం జంతర్ మంతర్ వద్ద ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర పాటించాలని చెప్పేసి ధర్నా చేయాలని చెప్పేసి కానీ రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ చట్టం రక్షించబడితేనే పేదలకి కొద్ది గొప్ప పని దొరుకుతుంది. ఆ విధంగా మీరందరూ మహిళలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడిచేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అనేటువంటిది వామపక్షాలు, అనేక ప్రజా సంఘాలు,
పెద్ద ఎత్తున దీర్ఘకాలికంగా ఆందోళన చేసిన ఫలితంగా యూపీఏ 1 ప్రభుత్వం 2006లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తెచ్చింది. ఈ చట్టం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే పనులు లేని రోజుల్లో ఎండాకాలంలో వ్యవసాయ కార్మికులు పనులు చూపేదానికోసం, వాళ్ళు వలసలు వెళ్లకుండా ఉండేదానికోసం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఆ రోజు తీసుకురావడం అనేటువంటి జరిగింది. ఏదో కూలీల మీద ప్రేమతోటి ఆ చట్టం తీసుకురాలేదు. వామపక్షాలు 63 స్థానాలు ఆ రోజు పార్లమెంట్లో ఉన్నాయి. వాళ్ళ మీద ఆధారపడ్డ యూపీఏ ప్రభుత్వం ఉంది. వాడకూడదు, ఖచ్చితంగా వ్యవసాయ కార్మికుల చేతనే పనిచేయించాలని చెప్పేసి నిర్దేశించడం జరిగింది. కానీ ఈరోజు వచ్చినటువంటి కేంద్రంలో వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి బడ్జెట్లో ఇంతకుముందు 42,000 కోట్లు ఉంటే ఈరోజు 33,000 కోట్ల రూపాయలకి బడ్జెట్ అనేది తగ్గించడం జరిగింది. గతంలో ఉపాధి హామీ పనుల్ని పంచాయతీలే నిర్ణయించి పనులు చేయించేవాళ్ళు. కానీ ఈరోజు జిల్లా పరిషత్తులు ఆ పనులు చేయించాలని, జిల్లా పరిషత్ ఆమోదం పొందాలని చెప్పేసి చెప్పడం అనేటువంటి జరిగింది. జిల్లా పరిషత్తులు ఆమోదం పొందడం అని చెప్పేసి అంటే ఎవరైతే పాలక పార్టీలు ఉన్నాయో, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం ఉందో వాళ్ళు ఆమోదిస్తే తప్ప పనులు జరగనటువంటి నేపథ్యం ఉంది. అదేవిధంగా గతంలో యంత్రాలు ఉపయోగించకూడదు పనులు, కానీ ఈరోజు యంత్రాల ప్రవేశానికి కూడా అవకాశం కల్పించింది. అదేవిధంగా గతంలో 60% నిధుల్ని కూలీలకు పనిచేసినందుకు 60% నిధులను ఉపయోగించాలి, 40% ఇతర యంత్రాలకు ఉపయోగించాలి. కానీ ఈరోజు 60% డబ్బుని ఇతర వాటికి కేటాయించినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ప్రభుత్వం ఆదేశించిన విధంగా రూరల్ సర్వీసులు చేయడానికి తాము ఎప్పుడూ వ్యతిరేకం కాదని, అయితే ప్రభుత్వం రూరల్ సర్వీసుల కొరకు ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 107 సరైన విధి విధానాలతో లేనందున దాన్ని వ్యతిరేకిస్తున్నామని జూనియర్ డాక్టర్లు తెలిపారు. గత 2 రోజుల నుండి సమ్మె చేస్తున్న జూడాలు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. సర్వీస్ పూర్తి చేసిన వారికి గుర్తింపు పత్రాలు ఇవ్వాలని, జీవోలో ప్రకటించిన విధంగా వేతనాలు అందజేయాలన్నారు. జీవోలో ఉన్న లోటుపాట్లను పరిశీలించి సవరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అయ్యా 107 జీవో పేరుతో అందరికీ రూరల్ సర్వీస్ అని ఒకటి స్టార్ట్ చేసి గత 3 ఏళ్లుగా ప్రభుత్వం రూరల్ సర్వీస్లో పోస్ట్ చేస్తూ జరుగుతూనే ఉంది. అది అందరం చూస్తూనే ఉన్నాం. రూరల్ సర్వీస్ పోస్టింగ్ జరుగుతూనే ఉంది, అలాగే స్ట్రైక్ జరుగుతుంది. రెండూ చూస్తూనే ఉన్నాం. అయ్యా ఏ రోజైనా మనం ఆలోచించామా ఈ స్ట్రైక్ ఎందుకు? సర్వీసు జరుగుతూనే ఉంది, స్ట్రైక్ జరుగుతూనే ఉంది. మొట్టమొదటిగా అందరూ గమనించాల్సింది, ఏ విద్యార్థి ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణలో ఏ విద్యార్థి కూడాను సర్వీస్కి ఎగెయినెస్ట్ కాదు. మేమంతా సర్వీస్ చేయడానికి సిద్ధంగానే ఉన్నాము. కాకపోతే సర్వీస్ కోసం మీరు ఫామ్ చేసినటువంటి జీవో నెంబర్ 107, ఈ 107 అనే జీవో ఎటువంటి ప్లానింగ్ లేకుండా ఫామ్ చేసిన జీవో. అటువంటి జీవో ప్రకారం సర్వీస్ చేయడం మాకు ఇబ్బందికరంగా, మాకే కాదు పేషెంట్స్కి కూడా ఇబ్బందికరంగా ఉంది. అలాగే అందుకోసం అని చెప్పేసి మేము కొన్ని విన్నపాలు గవర్నమెంట్కి చెప్పాము. అందులో మొట్టమొదటి విన్నపంగా, అయ్యా మీరు మమ్మల్ని సర్వీస్ చేయమన్నారు, మేము 1 సంవత్సరం సర్వీస్ చేస్తాం, దానికి గాను గుర్తింపు సర్టిఫికేట్ని క్రెడిట్ పాయింట్స్ జోడించి, ఎలాగైతే మనం కాంట్రాక్ట్ ఉద్యోగులకి క్రెడిట్ పాయింట్స్ జోడించి ఇస్తామో అలా క్రెడిట్ పాయింట్స్ జోడించిన గుర్తింపు సర్టిఫికేట్ని ఇవ్వాల్సిందిగా మనవి చేశాం. అలాగే రెండవది, అయ్యా మీరు సర్వీస్తో మమ్మల్ని పోస్టింగ్ ఇచ్చారు, దాంట్లో ఇచ్చిన ఆర్డర్లో ప్రతి చోట అండర్లైన్ చేసి ప్రతి నెల శాలరీ ఇస్తామన్నారు. అయ్యా మా ముందు బ్యాచ్ వాళ్ళు జాయిన్ అయ్యి 9 నెలలైంది, కొంతమంది 12 నెలలు అయ్యి సర్వీస్ అయిపోయి కూడా వెళ్ళిపోయారు. ఇంతవరకు ఎటువంటి శాలరీ అందలేదు. కాబట్టి మీరు ఒక డేట్ని ఫిక్స్ చేసి ప్రతి నెల ఆ డేట్న శాలరీస్ వచ్చేటట్టు చూడడం. మూడోది, అయ్యా మమ్మల్ని సీనియర్ రెసిడెంట్స్ అన్నారు, 24 అవర్స్ డ్యూటీలో ఉండమన్నారు. మేము ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. రెసిడెంట్స్ అయినా మాకు రెసిడెన్షియల్ ఫెసిలిటీ ఎక్కడ అని ప్రశ్నిస్తున్నాం. దానికి మీరు ఒకసారి ఆలోచించాలి. అలాగే అయ్యా మమ్మల్ని సీనియర్ రెసిడెంట్స్ అన్నారు, ఎంసీఏ ఇన్స్పెక్షన్ కోసం మా సంతకాలు తీసుకున్నారు. ఇన్స్పెక్షన్లో మమ్మల్ని సీనియర్ రెసిడెంట్స్గా చూపించారు. ఇటువంటి టైంలో మేము పారిపోతాం అన్న భయం మీకు లేదు. అటువంటి అప్పుడు మా రిజిస్ట్రేషన్ ఆపడం వల్ల మీకు కలిగే ఉపయోగం ఏంటి? వెంటనే ఎవరైతే పాస్ అయ్యారో మొన్న 2014లో వాళ్ళకి, ఎవరైతే సర్వీస్ పోస్టింగ్ తీసుకున్నారో వాళ్ళందరికీ వెంటనే వాళ్ళ రిజిస్ట్రేషన్స్ చేసి వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్స్ వాళ్ళ చేతికి అందించాలని మనవి చేసుకున్నాం. ఈ నెల 29వ తేదీన స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగే కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వేలాది మంది కార్యకర్తలు బీజేపీ సభ్యత్వం తీసుకోనున్నారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రధాని మోడీ నాయకత్వంపై నమ్మకంతోనే తాను బీజేపీలో చేరానన్నారు. దేశవ్యాప్తంగా పార్టీ పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారని, దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించగల సత్తా మోడీకి ఉందన్నారు. తనను అనుసరిస్తున్న పార్టీలో చేరుతున్న కార్యకర్తలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత గుంటూరులో ఒక సభ పెట్టి ఆ సభలో పెద్దల సమక్షంలో నా సహచరుల్ని, స్నేహితుల్ని
నా మీద ఉన్న అభిమానంతో వచ్చే వాళ్ళందరినీ కూడా, అలాగే మోడీ గారి నాయకత్వం పట్ల విశ్వాసం ఉండి భారతీయ జనతా పార్టీలో చేరటానికి వచ్చే వాళ్ళందరినీ కూడా 29వ తారీఖు సాయంత్రం 4ంటికి వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఉన్నటువంటి ఓపెన్ ఆడిటోరియంలో జరిగేటువంటి సభలో ఈ కార్యక్రమం చేయడానికి మరి పెద్దలు వెంకయ్య నాయుడు గారు రావడానికి అంగీకరించారు. వారికి నేను నా తరపున, నా మిత్రుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వారు రావడానికి మరి హరిబాబు గారు కానీ పెద్దలు, మన జిల్లాలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, బీజేపీ పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సహకరించినందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ రోజున భారతదేశ అభివృద్ధి కావాలి అని అంటే మోడీ గారు లాంటి నాయకత్వం భారతదేశానికి అవసరం అనేటువంటి ఒక ఉద్దేశంతోనే నేను భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. అట్టడుగు నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా భారతదేశంలో ఉన్నటువంటి పేద బడుగు వర్గాల యొక్క క్షేమాన్ని, సంక్షేమాన్ని మరి అభివృద్ధి చేయాలి అని అంటే మరి అది అనుభవించినటువంటి వ్యక్తిగా అతనికే సాధ్యం అనేటువంటి ఒక ఆలోచనతో ఆయన నాయకత్వం పట్ల బీజేపీలో చేరడం జరిగింది. మరి నా మిత్రులు కానీ, నా మీద నా అభిమానులు కానీ, ఈ జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ మరి వారందరూ కూడా మోడీ గారి నాయకత్వం పట్ల ఆకర్షితులై వారి నాయకత్వం పట్ల పనిచేయడానికి, భారతదేశ అభివృద్ధికి మరి ముందుకు వస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు చిన్న విరామం.